ఇక ప్రస్తుతానికైతే మెడికల్ కాలేజ్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో P4 పద్ధతిన ఇస్తారు అనే చర్చ నడుస్తోంది. దీని మీద చాలా వాదనలు కూడా వినపడుతున్నాయి. ఏదైతే ప్రభుత్వ కాలేజీల్లో పేదవాడు కూడా డాక్టర్ అవుతాడనే అవకాశాలు ఉన్నాయి, నిరూపితమైన చాలా సందర్భాల్లో. కానీ PPP పద్ధతిన ఇస్తే రేపు ఏంటి ప్రశ్నార్థకం అవుదా అనేది కొంత వాదన ఉంది. ఏమంటారు మీరు? ఇంజనీరింగ్ విద్య ఎలాగున్నా మెడికల్ విద్య అనేది ప్రజలకి అందుబాటులోకి రావాల్సి ఉంది. నిజంగా ఆ విద్య పట్ల తృష్ణ ఉన్న వాళ్ళకి, అంటే ప్రజాసేవ చేయాలి, కొంచెం కనీసం కమర్షియల్ కాకుండా తృష్ణ ఉంది, కష్టపడే వాళ్ళకి అవకాశం ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు 43లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. నేను చెప్పేదండో, అంతకుముందు దొమ్మేరు జమీందారా గారు, పెండ్యాల గారుతో పెట్టిన కాకినాడ మెడికల్ కాలేజ్ ఒకటి, తర్వాత ఇంకొంతమంది కాకతీయతో పెట్టిన మెడికల్ కాలేజ్ ఒకటి, అంటే వరంగల్లో, ఈ రెండు నేషనలైజ్ చేశారు. ప్రభుత్వం తీసుకుంది లాంగ్ బ్యాక్. రంగయ్య మెడికల్ కాలేజ్ అని ఉండేది కదండి కాకినాడలో, అలాగే కాకతీయ తీసుకుని ప్రభుత్వం తీసుకుంది. ఆ తర్వాత లేదు. తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజ్ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు, అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లాగానే మోహన్ రెడ్డి గారు, ఏంటి మీరు ఏదో వైద్య విద్య నమ్ముకుంటారన్నారు, ప్రైవేట్ కాలేజీలు ఉందని. అలాగే ఉన్నదా? ఉంది కదా, జాతీయం చేసేద్దాం సార్, మీ బంధువుల దానికి అంతా ఒత్తిడి వస్తుందని చెప్పారంట. ఎవడైతే నాకేంటాను, మొత్తం ఆయన జాతీయం అనగానే విజయవాడ ఊరు మధ్యలో ఉంటుంది. ఇప్పుడు రామపాడు సెక్షన్ అయిపోయింది, చాలా కాస్ట్లీ ల్యాండ్ అని కాదు అది. జాతీయం అనగానే అందరూ వచ్చారు. ఇదేంటండి మీరు మాకు చేసింది ఏంటి? గవర్నమెంట్ ఉన్నాము, మేము కష్టపడి తెచ్చుకున్నాం, మేము సొంత డబ్బులు పెట్టాం, ఇంకా రాలేదు ఆదాయం కూడా ఏదో అంటే కుదరదు. వైద్య విద్యని అమ్ముకోవటం తప్పు, చేసేయండి అంటే అప్పుడు తెలంగాణ లీడర్స్ కూడా వచ్చి, సార్ మరి అక్కడ కూడా పెట్టాలంటే ఎందుకు? రాష్ట్రంలో ఆ కళాశాల నేను తీసుకుని కోస్తా తెలంగాణ రాయలసీమ కూడా ప్రపోర్షన్ ప్రకారం ఇవ్వండి అని చెప్పండి. ఒకే ఒక మెడికల్ కాలేజ్ ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు 2024-25 వరకు కూడా ఏ ఆంధ్ర మెడికల్ కాలేజీకి వెళ్ళినా, కాకతీయ మెడికల్ కాలేజీ వెళ్ళండి, లేదా ఉస్మానియాకి వెళ్ళండి, లేకపోతే వెంకటేశ్వర అండ్ శ్రీకృష్ణదేవరాయ అనంతపురం కానీ ఎక్కడికి వెళ్తే స్థానికంగా 85% నుంచి మిగతా 15% ఓపెన్ అంటారు. బట్ ఎన్టీ రామారావు గారు విజయవాడ సిద్ధ ఆ రోజు ఎవరో హరీశ్రావు గారు మాట్లాడినప్పుడు కూడా టీవీలో చెప్పానప్పుడు, మీరు చూసుకోండి, ఆ కొండ్రు మురళి గారిని ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, ఆయనకి తెలియదు, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఆయన ఏదో మాట్లాడుతుంటే టీవీ చూసి చెప్పాను, చూసుకోండి అన్న, ఓన్లీ వన్ కాలేజ్ అండి. ఇవాళ అలాంటి సందర్భం తర్వాత నేదురుమల జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనగానే ప్రభుత్వం కూలిపోయింది ఆరోపణల కోర్టుల విషయం. ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చినాయి. కానీ ఇవాళ మనం చూసుకుంది ఏంటంటేనండి, తెలంగాణలో 4-5 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు ఉండేవి. ఇవాళ ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇవాళ కూడా కంప్లీట్ చేసుకుని మిగతా ఉంటే 30 కాలేజీల పైగా ప్రభుత్వ 33 కాలేజీల పైగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నమ్మగలుగుతున్నారు మీరు? అంటే విభజిత జిల్లాకి రమారమి ఒకటి వచ్చింది దగ్గర, అంటే ఒక జిల్లాకి 2 కూడా ఉన్నాయి, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఇంకా 4 దానిలో ఉన్నాయి, ఇంకా 4 కాలేజీలు ఇప్పుడు పైప్ లైన్లు ఉన్నాయి. అంటే వచ్చినాయి, మొదలవుతున్నాయి, అవబోయి కూడా 36 కళాశాలలో ప్రభుత్వ రంగంలో, అంటే ప్రైవేట్ రంగంలో మళ్ళీ 18 ఉన్నాయి. అంటే చిన్న విషయం కాదు. ఆంధ్రప్రదేశ్లో మీరు గమనిస్తే కనుక రిమ్స్ అని పెట్టారు కొన్ని కాలేజీలు, కడపలోను అన్ని చోట్ల కొన్ని చోట్ల పెట్టారు. ఆ తర్వాత ఇంకో 2 ప్రైవేట్ కళాశాలలో ఒకటి ప్రభుత్వం వచ్చినా సరే, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సమయంలో 17 ప్రైవేట్ మెడికల్ కాలేజీల కోసం నాకు ఎలాగ అంటే పాలకొల్లో ఉండి నేను హాస్పిటల్లో సేవా కార్యక్రమం కోసం అప్లికేషన్ పెట్టాను. ఏది డయాలసిస్ సెంటర్ పెట్టి వచ్చే 3 సంవత్సరాలు నేనే అన్ని ఖర్చులు పెట్టుకుని నేను ఆపరేట్ చేస్తాను, తర్వాత మీరు చేసుకోండి. 2 డయాలసిస్ సెంటర్స్ కింద అనుబంధంగా ఒకటి డయాలసిస్ మిషన్స్ పెడతామని చెప్పి మా అమ్మగారు మొట్టమొదటి మహిళా డాక్టర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, ఫస్ట్ లేడీ డాక్టర్. మేనమామ గారు డిఎంహెచ్ఓ ఈస్ట్ గోదావరి చేశారు, చాలా హానెస్ట్. మా అమ్మగారు కూడా రూపాయికి, అమ్మగారు డాక్టర్ గోపాలం గారు అనే ఎల్డర్లీ వాళ్ళు ఉండేవాళ్ళు. సంవత్సరానికి రూపాయి, ఫ్యామిలీకి ₹2, ₹5 సంవత్సరానికి అండి. కేసుకి రూపాయి కాదు, రూపాయి డాక్టర్కి కేసు కాదు. అలా చేశారు. సత్యోన్నతం పెట్టినప్పుడు ఇచ్చేవారు, వాళ్ళ దయా ప్రాప్తంగా ఉండేది. అలాగా నేను పెడితే తిరస్కరించారు.
తర్వాత అక్కడ మిగతా చోట్ల కొంచెం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టండి, కొన్ని ట్యాంకులు హీటర్స్ పెట్టండి పెట్టించాను మేము పాలకొల్లు ప్రభుత్వ హాస్పిటల్. మొన్న కొత్తగా పాలకొల్లు దగ్గర చిక్కాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల శాంక్షన్ అయ్యి ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెగా ఇంజనీరింగ్ కదా అన్ని చేసుకున్నాడు, వేరే సంగతి. సరే ఏదైనా మొదలైంది అంటే నేను ఎక్స్పీరియన్స్ అక్కడ నా డయాలసిస్ సెంటర్ అవసరం లేదండి అని ఇవాళ మిగతా చోట పెడుతున్నారు, ఆ సెంటర్ మిగతా చోట్ల. ఇవాళ అలాంటిది 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు 8,094 కోట్ల రూపాయలతో కాంటెంప్ట్ చేశారు, అన్ని డబ్బులు కేటాయించలేదు, అది కూడా ఫ్యాక్ట్. అందులో ఇప్పటికే 4 కళాశాలలు ప్రారంభమైంది, బాగానే నడుస్తున్నాయి. రాజమండ్రిలోను ఇల్లును అయింది, తర్వాత ఇంకో 5వ కళాశాల కూడా మొదలైంది. ఇంకొక 12 ప్రభుత్వ కళాశాలలు రావాలి, దాని నిధులు కూడా ఇవ్వలేదు, అది కూడా డ్రాబ్యాక్ ఉంది. కానీ ప్రభుత్వం దాని మీద పెట్టడం మానేసి దాన్ని విద్యని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు చేద్దామనే ఉద్దేశంతో చేయటం అనేది అబ్సల్యూట్లీ రాంగ్ అండి.